ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఏమండి, సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? సంఘానికి శిరస్సు సంఘములో ఉన్న పెద్దలు కాదు, సంఘములో ఉన్న పాస్టర్ కాదు, సంఘములో ఉన్న సేవకుడు కాదు. సంఘానికి శిరస్సు యేసయ్య. ప్రేమైన దేవుని వారలారా, సంఘానికి పెద్ద యేసయ్య, సంఘానికి నాయకుడు యేసయ్య, సంఘానికి పరిపాలకుడు యేసయ్య, సంఘానికి ఏమండి మూలకర్త ఎవరు చెప్పండి? యేసయ్య. నా సంఘం అనేక ఎవరికి అవకాశం లేదు, ఎవరికి వీలు లేదు. ఇది నా సంఘం, నేను కట్టిన సంఘం, నా ద్వారా నియమించబడిన సంఘం అనడానికి లేదు. ఇది ఎవరి సంఘం అంటే ఎవరు చెప్పండి? ఈ ప్రపంచంలో ఉన్న ఏమంటే అమెరికాలో కావచ్చు, లండన్లో కావచ్చు, జపాన్లో కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఈ భూ ప్రపంచంలో ఇంచుమించు 280 దేశాలుగా ఉన్న ప్రతి సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవుడు వారందరూ కూడా సార్వత్రిక సంఘములో ఒకటిగా ఉండి, ఆ సంఘము ఎవరిది అంటే చెప్పండి? శిలువలో యాలాడబడిన క్రీస్తు సంఘమది.